పైరసీకి పాల్పడితే ఇకపై 3 ఏళ్ల జైలు శిక్షట. చలనచిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ రక్కసిని అరికట్టేందుకే కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగానే ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించింది. ఇకపై అక్రమంగా, అనధికారికంగా చిత్రాన్ని రికార్డ్ చేసిన, ప్రసారం చేసిన 3 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు ఆ చిత్ర నిర్మాణ వ్యయంలో 5% జరిమానా విధిస్తారట. సినిమాల పైరసీని నిరోధించేందుకు నిబంధనలను కఠినతరం చేయడానికి 2 ఏళ్ల క్రితం సినిమాటోగ్రఫీ చట్టంలో కేంద్రం మార్పులైతే తెచ్చింది. ఇక ఆ సవరణల ప్రకారం పైరసీకి కనీసం 3 నెలలు జైలు శిక్షతో పాటు 3 లక్షల జరిమానా విధిస్తారు. అయితే సవరించిన చట్టం ప్రకారం దీన్ని 3 ఏళ్ల వరకు పొడిగింపు లేదా మొత్తం చిత్ర నిర్మాణ వ్యయంలో 5% జరిమానాగా విధించచ్చని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మురుగన్ పార్లమెంటుకు తెలిపారు. అలాగే పైరసీ కారణంగా చలనచిత్ర పరిశ్రమకు 2023లో ఏకంగా 22,400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కూడా ఆయన గుర్తు చేశారు.